Hi all, hope all of you are doing well. So learning English, in the previous videos we learned what are verb forms, how to use it, how to ask questions and how to give answers, and we learned simple future, what are the steps to take in, or what are the steps we need to implement, what are the steps we can adopt, what are the steps we can practice. ఏంటంటే అలా చూస్తున్నారు? తెలుగులో చెప్పమన్నా అదే చెప్తారు, మన ఇంగ్లీష్ నేర్చుకునే కదా కొంచెం అలవాటు చేసుకుందాం. సో సింపుల్ ఫ్యూచర్ అంటే ఎలా ఉంటుంది, దానిలో ఎక్కడ మనం మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ అంటే దాని పేరులోనే ఉంది, ఏమనుంది, సింపుల్ అని ఉంది. మనం ఏం చేస్తున్నాం, దాన్ని కాంప్లికేటెడ్ చేస్తున్నాం. చాలామంది పాస్ట్ 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 అంటే వద్దు, అంత కంగారు పడవద్దు. పాస్ట్ సింపుల్ పాస్ట్ అంటే దాని పేరులోనే సింపుల్ ఉంది, చాలా సింపుల్గా నేర్చుకుందాం. రెడీనా? ఒకసారి బోర్డు వైపు చూద్దాం. సింపుల్ పాస్ట్ రావాలి అంటే మనకి సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చి ఉంటే చాలు, అంటే పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ రావాలి. సో ఈ పాస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ రావాలంటే మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నట్టుగా ఒక డే టు డే మనం ఏదైతే పనులు చేస్తూ ఉంటామో వాటికి సంబంధించిన ఒక 100 వర్బ్స్ పనులను రాయండి. దానికి పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కూడా చూడండి. మీకు ఇంకా దొరకపోతే ఇప్పటికిప్పుడే గూగుల్లో సెర్చ్ చేయండి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ లిస్ట్ అని కొట్టండి, వస్తుంది. అవి సెకండ్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. తినుట అంటే ఈట్, దాని సెకండ్ ఫామ్ ఏంటి, ఏట్, అది వచ్చి ఉండాలి. ఆ ఏట్ అనే వర్డ్ వస్తే సెకండ్ ఫామ్ వచ్చినట్టే. సో సింపుల్ పాస్ట్లో మనం సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్, పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ వస్తే మనకు వచ్చి ఉన్నట్టే, అంతకు మించి ఇంక ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సో దానికి ఏం చేస్తాం, తర్వాత కంప్లీషన్ ఆఫ్ సెంటెన్స్, సబ్జెక్ట్ తీసుకున్నాము, సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ తీసుకున్నాము, దాన్ని ఎలా కంప్లీట్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ రాయలేదంటే కొన్ని చోట్ల ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వెంట్ అని చెప్పారు, సో పర్టికులర్ ఆబ్జెక్ట్ అని చెప్పండి, నేను వెళ్ళాను అని చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్ వచ్చి ఉంటే ముందు మీరు ఏం చేస్తారు, టెన్స్ ప్రాక్టీస్ చేసే ముందు సెకండ్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ ఎన్ని వర్డ్స్ రాయగలిగితే రాసి చూసుకోండి, అవి ముందు పెట్టుకోండి. అప్పుడు మీరు వెతుక్కునే పని ఉండదు. తర్వాత ఒక 10 సెంటెన్స్ చూద్దాం మనం. నిన్న నేను ఆమెను కలిశాను, ఐ మెట్ హెర్. సార్ మీరు నిన్నతో స్టార్ట్ చేసేగా మీరు సెంటెన్స్లో ఎస్టర్డేతో స్టార్ట్ చేయకండి. తెలుగులో మనం ఎలా చెప్పినప్పటికీ ఇంగ్లీష్లో మాత్రం సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేసుకోవాలి, స్ట్రక్చర్ మార్చుకోకండి. దానివల్ల కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాయిస్ ఉంది. మార్చి కూడా చెప్పొచ్చు, బట్ ఒక సింగిల్ ఫార్మేట్లో సింప్లిఫైడ్గా వెళ్దాం మనం. సో ఏ టెన్షన్ అయినా మీరు ముందు స్టేట్మెంట్ అంటే సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుందాం. సో నేను ఎగ్జామ్ రాశాను, ఐ రోట్ ఎగ్జామ్. వీలు కుదిరితే పాస్ట్ వర్డ్స్ కూడా పెట్టండి. పాస్ట్ టైం వర్డ్స్ అంటే ఏంటి, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, బిఫోర్ 10 years. అంటే ఈ క్షణం ముందు జరిగిన పద్ధతి పాస్టే కాబట్టి పాస్ట్ సంబంధించిన కొన్ని పదాలు అవి కూడా రాసి పెట్టుకోండి. సో ఐ స్పోక్ టు హిమ్ లాస్ట్ మంత్ అంటే నేను అతనితో ఒక లాస్ట్ మంత్ లేదా పోయిన నెలలో మాట్లాడాను. ఐ అటెండెడ్ క్లాస్ ఎస్టర్డే, సో నిన్న నేను అటెండ్ అయ్యాను. అలా చెప్పడానికి ట్రై చేయండి. ఒక 10 సెంటెన్స్ వితౌట్ బ్రేక్ చెప్పడానికి ట్రై చేయండి. వచ్చినట్టు అనిపిస్తుంది. మీకు సెకండ్ ఫామ్ ఎక్కడ మిస్ అవుతుందో చూసుకోండి, ఆ వర్బ్స్ మళ్ళీ ఒకసారి చదవండి. సో స్టేట్మెంట్స్ అయిపోయిందంటే కాదు, ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ చూసినంత ఈజీగా ఇంగ్లీష్ వచ్చేటట్టు అయితే ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది. కొన్ని లక్షల వీడియోలు ఉన్నాయి, అంటే తెలుగు నుంచి కానీ, హిందీ నుంచి కానీ, ఉర్దూ నుంచి కానీ, రకరకాల అన్ని లాంగ్వేజెస్లో కూడా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనే వీడియోస్ ఉన్నాయి మనకి. కానీ మనం ఓన్గా ప్రాక్టీస్ చేయనప్పుడు ఏదైతే చూసామో, ఏదైతే అర్థం చేసుకున్నామో నిత్య జీవితంలో మాట్లాడడానికి మనం మొదలు పెట్టినప్పుడు అది రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, నిన్న మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారో ఒకసారి గుర్తించుకోండి. పొద్దునే లేచాను, ఐ వోకప్. బయటికి వెళ్ళాను, ఐ వెంట్ అవుట్ సైడ్. పేపర్ తీసుకున్నాను, ఐ టుక్ పేపర్. చదివాను, ఐ రెడ్ ద పేపర్. అర్థం చేసుకున్నాను, ఐ అండర్స్టూడ్ ద పేపర్. ఇలా ఆపకుండా 30 సెంటెన్సెస్ చెప్పవాలి. సార్ 30 సెంటెన్స్ ఎలా వస్తాయి సార్, కొంచెం డిస్కౌంట్ ఎవరో అలా డిస్కౌంట్తో నేర్చుకుంటే డిస్కౌంటే వస్తుంది. చాలామంది ఏంటంటే అంత ప్రాక్టీస్ చేయలేను సార్. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్, అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. వీడియోస్ ఎంత అద్భుతంగా అర్థమైనా, మీకు ఎంత మోటివేట్ అయినా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతే కాదు. కాబట్టి నాకు తెలుసు మీరు ఆల్రెడీ మోటివేట్ అయి ఉన్నారు. లాస్ట్ వీడియోలో చాలా మంచి రెస్పాన్సెస్ పెట్టారు. సార్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు నమ్మకం కలిగింది, నేను మాట్లాడగలిగిన ఫీల్ వచ్చింది, వెరీ గుడ్, దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒకసారి ఎస్టర్డే యాక్టివిటీస్ నేను చెప్తాను, ఆ ఫార్మేట్లో మీరు ఆపకుండా 30 సెంటెన్సెస్ చెప్పడానికి ట్రై చేయండి. ఐ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్, ఐ గాట్ డౌన్ ఫ్రమ్ ద బెడ్, ఐ knelt డౌన్ ఆన్ ద ఫ్లోర్, ఐ ప్రేడ్ టు ద గాడ్, ఐ గాట్ రెడీ, I went to mirror, I took my comb,
I combed my hair. I selected the dress. I wore the dress. I took my breakfast. I spoke to my family members. I came down. I spoke to my driver. He started the car. I sat in the car. I traveled to office. I asked him to park safely. He parked. He came back. He gave me the keys. I took. I went to my office. I called my employees. I allocated the work and I took the yesterday's worksheet and I asked about the pending work and they gave me explanation. Again, I gave the schedule for the next day. They felt very happy and I started class. I explained the concepts. I listened to the students and asked them to speak. They spoke to me. They did some mistakes. I corrected their sentences. I asked them to rewrite the sentences. They rewrote and they spoke to me again with the correct format and I encouraged them. ఇలా ఆపకుండా స్పష్టంగా ఎన్ని సెంటెన్స్ అని చెప్పాను, మినిమం 30 మ్యాక్సిమం 100 చెప్పండి. సార్ అంత స్పీడ్గా వస్తుందా? స్పీడ్గా రాకపోతే స్లోగా చెప్పండి. బట్ అంత గ్యాప్ లేకుండా సెంటెన్స్కి సెంటెన్స్ మధ్య 1 సెకండ్ కూడా గ్యాప్ లేకుండా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదో నేను చూసుకుంటాను. అర్థమైంది కదా? ఇప్పుడు ఎస్టర్డే యాక్టివిటీస్ కాకపోతే ఏదో గతంలో జరిగిపోయిన దాన్ని వర్ణిస్తూ ఒక సెంటెన్స్కు గ్యాప్ లేకుండా మినిమం 30 చెప్పడం వచ్చిన రోజున మీకు క్లియర్గా వస్తుంది. సార్ సెంటెన్స్ చెప్పడం అయిపోయింది, వచ్చేసింది సార్, నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? చేశాను అంటాకి ఐ వెంట్ అను, చెయ్యలేదు, జరగలేదు, ఏం చెప్పాలి? ఐ డిడ్ నాట్ గో దేర్. సో డిడ్ నాట్ తర్వాత V1 అంటే ప్రజెంట్ ఫామ్ వస్తుంది. ఒకసారి బోర్డు వైపు చూద్దాం. మనం సెకండ్ స్టెప్లో చూడండి, మనం ఏం చేసాం? సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ తీసుకున్నాం. డిడ్ నాట్ని షార్ట్కట్లో డిడెంట్ అని రాశాను. దాన్ని మీరు డిడ్ నాట్ అని కూడా వాడవచ్చు. సో ఐ డిడ్ నాట్ కమ్ అనాలా, కేమ్ అనాలా? ఐ డిడెంట్ కేమ్, నో. డిడ్ అనేది పాస్ట్ కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజెంట్ ఫామ్ వాడతాం తప్పితే పాస్ట్ ఫామ్ వాడకూడదు. నాకు అర్థం కాలేదు, ఏం చెప్పాలి? ఐ డిడెంట్ అండర్స్టాండ్ అనాలి, అంతేకాని ఐ డిడెంట్ అండర్స్టూడ్ అనకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మొదటిసారి స్టేట్మెంట్ చెప్తున్నప్పుడు సెకండ్ ఫామ్ గుర్తురాక ప్రజెంట్ ఫామే చెప్తారు. ఐ గో టు మై హౌస్ ఎస్టర్డే లేదా ఐ గో టు టెంపుల్ ఎస్టర్డే, అక్కడ అనకూడదు, అక్కడ వెంట అనాలి. అది ఎక్కువగా ప్రాక్టీస్ చేసి ఏం చేస్తారు? సెకండ్ ఫామ్ గుర్తుపెట్టుకొని నెగిటివ్ స్టేట్మెంట్కి వచ్చేసరికి ప్రజెంట్ ఫామ్ చెప్పకుండా మళ్ళీ పాస్ట్ ఫామ్ చెప్తారు. ఐ డిడెంట్ వెంట్ అంటారు, అనకూడదు. సో లాజిక్ అర్థమైంది కదా? డిడ్ అనేది పాస్ట్ కాబట్టి V2నే వాడకూడదు. ఆల్రెడీ డిడ్ పాస్ట్ కాబట్టి ఐ డిడెంట్ తర్వాత V1 వస్తుంది. సో మీరు ఇందాక ఏదైతే స్టేట్మెంట్ ప్రాక్టీస్ చేస్తారో అవన్నీ మళ్ళీ నెగిటివ్లో కూడా చెప్పడానికి ట్రై చేయండి. ఐ వోక్ అప్, ఐ డిడెంట్ వేక్ అప్. ఐ కాల్డ్, ఐ డిడెంట్ కాల్. ఐ రెడ్ బుక్, ఐ డిడెంట్ రీడ్ బుక్. ఐ అండర్స్టూడ్, ఐ డిడెంట్ అండర్స్టాండ్. ఇలా ఆపకుండా ఒక 30 చేయండి. మీ థ్రోట్ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది మౌత్ విల్ అడ్జస్ట్ టువర్డ్స్ ద ప్రొనౌన్సియేషన్. తెలియకుండా మన బాడీ స్ట్రక్చర్ ఎస్పెషల్లీ మౌత్ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా తెలుగు ప్రొనౌన్సియేషన్కి అలవాటు పడిపోయి ఉన్నవి. ప్లస్ మన భయం ఉంది. మీ వాయిస్ మీరు ఎప్పుడైతే వింటున్నారో ఆ ధైర్యంతో మీరు ఎక్కువ మాట్లాడగలుగుతారు. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు స్టేట్మెంట్స్ చెప్పాలి, నెగిటివ్ స్టేట్మెంట్ చెప్పాలి. ఎన్ని చెప్పాలి? మినిమం 30, మ్యాక్సిమం అంతా 300 ప్రాక్టీస్ చేయండి. ఆ ఫ్లో మిస్ అవ్వదు. ఇంకా ఎస్ మీ మాటలు మీరు ఎప్పుడైతే వింటారో ఎస్ నేను మాట్లాడగలను, నా నమ్మకం వస్తుంది, చేస్తారు కదా. నెక్స్ట్ స్టెప్ ఓకే, స్టేట్మెంట్ అయిపోయింది, నెగిటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాలి? మనం క్వశ్చన్స్ అడగాలి. అంటే చేసావా, జరిగిందని అడగాలి. ఇక్కడ మనం ఏం చేస్తారు? యూ కేమ్ నా ఎస్టర్డే, యూ అటెండెడ్ నా అనకూడదు. ముందు టెన్స్లో చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నా. ఏదైనా సబ్జెక్ట్తో స్టార్ట్ చేస్తే అది క్వశ్చన్ అవ్వదు, స్టేట్మెంట్ మాత్రమే అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ యూ అండర్స్టూడ్ నా చెప్పాక మన తమిళ తమ్ముళ్ళు అలవాటు చేశారు ఈ నా పెట్టాడు. ఐ టోల్డ్ యూ నా ఎస్టర్డే గణేష్ కాల్ మీ అండర్స్టూడ్ నా వాట్ ఈస్ దట్ నా అంటే ఇంగ్లీషే మాట్లాడతారు, పాపం అందరూ తమిళే ఉంటుంది మొత్తం. మన వాళ్ళు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అలా చెప్తున్నారు. నా అనేది వాడవద్దు, డిడ్తో స్టార్ట్ చేయండి. డిడ్ యూ అండర్స్టాండ్ అనాలా, డిడ్ యూ అండర్స్టూడ్ అనాలా? డిడ్ అనేది పాస్ట్ కాబట్టి V1 వస్తుంది, అంటే ప్రజెంట్ ఫామ్ వస్తుంది, పాస్ట్ ఫామ్ రాదు. ఒకసారి చూడండి అక్కడ స్ట్రక్చర్ ఎంత క్లియర్గా రాశాను. డిడ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత V1 ఉంది అక్కడ, అంటే ప్రజెంట్ ఫామ్నే వాడుతున్నాం, పాస్ట్ ఫామ్ వాడకూడదు. సో నువ్వు ఎగ్జామ్ రాసావా, డిడ్ యూ రైట్ ఎగ్జామ్? నువ్వు నన్ను కలిసావా, డిడ్ యూ మీట్ మీ? నాకు కాల్ చేసావా, డిడ్ యూ కాల్ మీ? ఆమె నీకు ఎగ్జాంపుల్స్ చెప్పిందా, డిడ్ షీ టెల్ ద ఎగ్జాంపుల్, టోల్డ్ ద ఎగ్జాంపుల్ అనకూడదు. ఇలా ఒక 20 రాయండి, గుర్తు తెచ్చుకోండి. ఇలా రాస్తున్నప్పుడు ప్రీవియస్గా ఏదైతే ఎగ్జాంపుల్ రాస్తారో అందులో ఉన్న వర్బ్స్ కాకుండా వేరే వర్బ్స్ వాడడానికి ట్రై చేయండి. దానివల్ల ఎక్కువ వర్డ్స్ ఉపయోగంలోకి వస్తాయి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక 4-5 పదాలు పెట్టుకొని దాంతోనే అన్నింటిలో చేస్తాం. అంటే స్టేట్మెంట్ ఆ 4 వర్డ్సే, నెగిటివ్ స్టేట్మెంట్స్ అవి 4. అలా చేయకండి. మ్యాక్సిమం యూజ్ చేసిన వర్డ్ యూజ్ చేయకుండా, అంటే సేమ్ వర్బ్ రాకుండా చూసుకున్నట్లయితే
మీ వొకాబులరీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, కొత్త కొత్త పదాలు అలవాటు అవుతుంది మాట్లాడడానికి. అందుకే చూడండి, మనం మాట్లాడేటప్పుడు హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ తర్వాత 4th క్వశ్చన్ మనం తెలుగులో అడుగుతాం, అలవాటు లేకపోవటం వల్ల. ఇప్పుడు ఆ బౌండరీలో నుంచి బయటకు వస్తూ మనం ఎక్కువ మాట్లాడాలి, తెలుగు మాట్లాడినంత స్పష్టంగా అంత ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుతూ కొత్త కొత్త పదాలు ఎన్ని ఎక్కువగా వాడగలిగితే అన్ని వాడాలి. సో క్వశ్చన్ అడిగారు, మళ్ళీ చెప్పున్నట్టు కన్ఫర్మేటివ్ క్వశ్చన్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్. కన్ఫర్మేటివ్ అంటే ఏంటి, డిడ్ యూ అటెండ్ క్లాస్, ఎస్ అంటే సరిపోతుంది. ఇక్కడేం చెప్పబోతున్నా నేను, ఎప్పుడు అటెండ్ అవ్వని అడగాలి నేను. సో మనకు ఒకసారి క్వశ్చన్ వర్డ్ చూద్దాం, మళ్ళీ అక్కడ ఉన్నాయి కదా, వాట్, వెన్, వేర్, వై, హౌ, హౌ లాంగ్, విత్ హూమ్. వీటితో ప్రాక్టీస్ చేస్తే మనకి అక్కడ ఒక క్వశ్చన్ రాశాను, డిడ్ షీ కుక్. ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ఏముంది అక్కడ, వాట్ డిడ్ షీ కుక్, షీ కుక్డ్ బిర్యానీ. వెన్ డిడ్ షీ కుక్, షీ కుక్డ్ ఎస్టర్డే. వే డిడ్ షీ కుక్, షీ కుక్డ్ at her home or she cooked in the kitchen. Why did she cook? She cooked for her family members. How did she cook? She cooked deliciously. How did she cook ante with curry with material అని చెప్పకండి, deliciously. How long did she cook? She cooked for half an hour. With whom did she cook? She cooked with the help of the servant or she cooked alone. సో ఇలా మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు. అలా నెక్స్ట్ క్వశ్చన్ ఉంది చూడండి, దాని మీద ఒకసారి వీడియో ఒకసారి పాజ్ చేసి ఆ మిగతా 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్కి ట్రై చేయండి. మీరే క్వశ్చన్ చేస్తూ ఆన్సర్ చేయటం, క్వశ్చన్ అదే ఉంటుంది, క్వశ్చన్ వర్డ్ మారుస్తూ క్వశ్చన్ చేయండి. వాట్ డిడ్ హీ రైట్, హీ రోట్ ఏ పోయం. వెన్ డిడ్ హీ రైట్, హీ రోట్ పోయం బిఫోర్ 1 month. వే డిడ్ హీ రైట్, హీ రోట్ ఏ పోయం ఇన్ ద కాంపిటీషన్. వై డిడ్ హీ రైట్, హీ రోట్ పోయం ఫర్ ద ప్రైజ్. హౌ డిడ్ హీ రైట్, హీ రోట్ వెరీ నైస్లీ. How long did he write? He wrote it for 10 minutes. With whom did he write? He wrote alone. So alage next question undi. What did they speak? They spoke in English. When did they speak? They spoke in the last meeting. Where did they speak? They spoke in the meeting hall. Why did they speak? They spoke to understand the concept or to motivate the employees. How did they speak? They spoke very effectively. How long did they speak? They spoke for 30 minutes. With whom did they speak? They spoke with their teammates. ఇప్పుడు అర్థమైంది కదండి, ఇంతేనండి ఇంగ్లీష్. దీనికి మనం భయపడ్డాం, నేను సిగ్గుపడుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తారు, నిన్నటి గురించి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి. వెన్ డిడ్ ఐ వేకప్, ఐ వోకప్ ఎట్ 5 o'clock. వాట్ డిడ్ ఐ డూ ఆఫ్టర్ దట్, వాట్ డిడ్ ఐ డూ అంటే తర్వాత ఏం చేశాను. ఐ కేమ్ టు క్లాస్. హౌ డిడ్ ఐ కమ్, ఐ కేమ్ బై వాక్. వై డిడ్ ఐ కమ్, ఐ కేమ్ టు లెర్న్. ఇలా ఒక 100 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఎన్ని క్వశ్చన్స్, 100 క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి. ముందు డౌట్స్ వస్తుంది, తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బట్ ఒక 20 minutes తర్వాత మీకు అర్థమవుతుంది, ఎస్ నేను సింపుల్ పాస్ట్లో ఒక్క మిస్టేక్ లేకుండా మాట్లాడగలుగుతున్నాను. ఇన్ని రోజులు ఇంగ్లీష్ కష్టం అనుకున్నాను, కాదు, ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా నాకు ఏం రాదో తెలుస్తుంది, దాని మీద వర్కౌట్ చేయటం వల్ల నాకు అంతా వస్తుంది అని నమ్మకం వస్తుంది. సో ఈ స్టెప్స్ అయిపోయినాయి. అక్కడితో అయిపోయిందా, నెక్స్ట్ జరగలేదు లాస్ట్ క్వశ్చన్. అంటే నెగిటివ్ క్వశ్చన్ అంటున్నాం, నెగిటివ్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ అని కూడా అంటారు దాన్ని. నువ్వు నన్ను కలవలేదా, డిడెంట్తో. ఇందాక మనం డిడ్తో ప్రాక్టీస్ చేసినట్టే ఇప్పుడు డిడెంట్తో చెప్తాం. డిడెంట్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, మీ కాన్సెప్ట్ అర్థం కాలేదా. డిడెంట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్, మీరు పార్టిసిపేట్ చేయలేదా, ఇలా అడుగుతాం. దీంతో కూడా ఒక 20 క్వశ్చన్స్ చెప్పి 20 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మీ సింపుల్ ఫ్యూచర్ ప్లస్ సింపుల్ పాస్ట్ వాడుతున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ 40% ఇంగ్లీష్ మీ దగ్గర ఉంది. ఇక్కడ కావాల్సింది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ రావడం, ముఖ్యంగా మీ భయాన్ని వదిలేసి మాట్లాడడం. ఎవరు లేకపోతే మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకుని ఆన్సర్స్ రాసుకోండి, లేదా ప్రాక్టీస్ చేయండి. గట్టిగా మాట్లాడితే పక్కన ఎవరు వింటారనుకుంటే పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ముందు మీకు ధైర్యం వస్తుంది, ఆ ధైర్యంతో మీరు మాట్లాడగలుగుతారు. ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్లో అద్భుతంగా తెలుగులో ఎలా మాట్లాడాలో మాట్లాడగలుగుతారు. అప్పటి వరకు మీ SumanTV మీకు సపోర్ట్ చేయడం రెడీగా ఉంది. నెక్స్ట్ వీడియోలో మరో 10తో కలుద్దాం. అప్పటి వరకు మీ సుందర్.